సెటైర్లు వేస్తుందో ఆ సెటైర్లకు కూడా ఒక అర్థం పద్ధం ఉండాలి. ఆవిడకి ఎవరైనా ఏమనంటే మహిళలను చూడకుండా కించపరిచారు, మహిళలను చూడకుండా ఇలా మాట్లాడేశారు అని అంటారు. కానీ ఆవిడ మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరినైనా తన నోటికొచ్చినట్టు అంటే అడ్డు అదుపు ఉండదన్నమాట ఆ నోటికి. మహిళా సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతారు. ఎమ్మెల్యే నా కొడుకులు, గాలి నా కొడుకులు ఏంటండి? అది మాట్లాడే విధానమా? ఒక మహిళ ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలండి అవి. దానికి కౌంటర్‌గా ఆయన అన్నారు. అంటే ఒక మాట దొరికితే దొరలొచ్చు. అది ఇది అని అనొచ్చు. కానీ కొడుకులు ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డి తన కొడుకా? చంద్రబాబు నాయుడు తన కొడుకా? నేను తన కొడుకునా? నా వయసేంటి? తన వయసేంటి? అని చెప్పే ఉద్దేశంలో చెప్పారండి. రోజా గారు ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా అలాగే నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా పేరు నాని విషయం. తప్పు చేయడం ఎలా? మాట్లాడడం ఎలా? కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టడం ఎలా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఎలా? రప్పా నరుకుతామని చెప్పి ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి బాధ్యత వహించాలి. ఒక సమాజంలో, సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక పార్టీకి మీరు ప్రతినిధులుగా ఉన్నప్పుడు, మీ పార్టీ కార్యకర్తలను క్రమశిక్షణతో నడిపించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇదే మాటలు గాని, ఇదే చర్యలు గాని జనసేన పార్టీలో జరుగుంటే తక్షణమే సస్పెండ్ నోటీస్ వస్తుందండి. తక్షణమే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలకు పాల్పడినా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క కార్యకర్త మీద, ఏ నాయకుడి మీద ఆయన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం ఖండించిన దాఖలాలు లేవు. అందుకు ఈ రోజు జనం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చూసి భయపడుతున్నారు. వైసీపీ పార్టీని చూసి భయపడుతున్నారు. వీళ్ళు గూండాయిజం చెలరైపోతారు. గతంలో ఎవరు అడ్డు లేదని చెప్పి వాళ్ళు రెచ్చిపోయిన వాళ్ళు ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టామనే కక్షతో, 11 సీట్లు కుదించామనే కక్షతో, ప్రజల మీద కక్ష తీర్చుకుంటారని చెప్పి భయంతో ఈ రోజు ప్రజలు ఉన్నారండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడుస్తుంది కాబట్టి సరే. ఒకవేళ కూటమి ప్రభుత్వం సరిగా చేయకపోయినా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన పరిస్థితిలోకి ప్రజల్ని నెట్టేస్తున్న పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఒకవేళ చేయకపోయినా అంటున్నానండి. ఈ రోజు బాగా చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ బాగా చేయకపోయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకత్వం మళ్ళీ రాకూడదు అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట తిరిగాని రప్ప నరికితే తప్పేంటో అని అంటాడు ఏంటండి? సినిమాలకు ఉండి నిజ జీవితానికి పోలికి తీసుకొస్తాడు ఏంటండి? రోజా గారు ఇంకేదో పిచ్చి మాట్లాడుతున్నారు, ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని చెప్పి. ఆయన గత మనకి రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆయన డిప్యూటీ సీఎం గా, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ ఆయన వెనక పరిగెట్టుకొని వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి, జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కోతవేడు దూరంలో స్టూడియో కట్టారండి. కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది ఉండకూడదు, ఆయన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండకూడదు, ఆయన ప్రజల పరిపాలనలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆయనకున్న ఫ్రీ టైంలో మనం షూటింగ్ చేసుకోవాలంటే ఆయన దగ్గరగా మనం ఉండాలని చెప్పి ఒకే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ స్టూడియో కట్టారు. అక్కడ షూటింగ్ జరిగిందండి. ఆయన స్వయంగా చెప్పారు. అలాగే అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉంటారు. మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు కూడా ఛానల్ పరంగా చాలాసార్లు వెళ్ళి ఉంటారు, మీ ప్రతినిధులు కూడా. అంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడిస్తే ప్రజలు తెలియదు అనుకుంటారండి. ఉదయం ఏదో మీటింగ్ కి, లేకపోతే ఏదో రచ్చకి రప్ప మాట్లాడడానికి మన ఆంధ్రాకి వచ్చి సాయంత్రానికి బెంగళూరు పారిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. తిరుపతికి పారిపోయేదాన్ని రోజా. నగరంలో ఎప్పుడు ఉంటున్నారు మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎప్పుడైనా నగరంలో ఉన్నారా? తిరుపతి పారిపోయేవారు మీరు, తిరుపతిలో ఉండేవారు మీరు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి ఆస్తులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరి మీద కంపేర్ తీసుకొస్తే ఈయన కష్టపడి సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయండి. జగన్మోహన్ రెడ్డి లాగా లిక్కర్ బిజినెస్ లేదు, సిమెంట్ బిజినెస్ లేదు, దొంగ సాక్షి పేపర్ లేదు, దొంగ సాక్షి మీడియా లేదు, ఇవేవి లేవు ఆయనకి. ఇలాంటి వ్యాపారాలు లేవు. అండ్ ఆయన సినిమా ఎవరైనా చూడాలనుకుంటే, లేకపోతే ఆయన అభిమాని అయితేనే చూస్తారు. ఎవరిని బలవంతంగా లాక్కొచ్చి థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించరు. బాబు గారు ఒకే ఒక ప్రశ్న, చెప్పండి. లిక్కర్ బిజినెస్ లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇది సిమెంట్ అంటే వాళ్ళ కుటుంబ వ్యాపారం, సిమెంట్ అయితే వాళ్ళ కుటుంబ వ్యాపారం, మీరు చెప్పింది కరెక్టే. అంటే ఆయనకి ఏమన్నా ఇప్పుడు లిక్కర్ అనేది వాళ్ళ పార్టీ వ్యాపారం అండి. మీరు అంటుంది కరెక్టే. సిమెంట్, సాక్షి వీళ్ళ కుటుంబ వ్యాపారం అయితే
లిక్కర్ అనేది వాళ్ళ పార్టీ వ్యాపారం. అంటే ఆ అందుకే పేరుతో గత ఏమైనా 5 ఏళ్ళు రిజిస్టర్ కూడా చేసుకున్నారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లిక్కర్ ముసుగులో కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లిక్కర్ ముసుగులో కంపెనీ ఏమైనా నడిపారండి. పెట్టుకున్నారా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ లిక్కర్ ప్రభుత్వం కంపెనీ ముసుగులో ఏమైనా పెట్టుకున్నారా? సార్ అందరికీ తెలిసి ఈ విషయం, ప్రభుత్వం ముసుగులో ఏం దందా నడిపారు అనేది అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు ఈరోజు 2014, మిథున్ 19 రెడ్డి మధ్య కూడా ఉన్నాయి, అవి కూడా బయటికి తీయాలి కదా. 2014-19 మధ్యలో ఉంటే మాట్లాడమనండి. మాట్లాడాల్సింది వైసీపీ మీరు. వాళ్ళు చెప్పండి. కేసులు మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆల్రెడీ కేసు సార్, ఉంది, దాని మీద మేము కేసు కూడా అదే ఉంది, కోర్టులో కోరుకుంటున్నాం. ఉంది. మాట్లాడమని దాని మీద చెప్పండి. మాట్లాడాల్సింది మీరు, విచారణ ఎదుర్కోవాల్సింది మీరు. ఇప్పుడు మేము ఎంత ధైర్యంగా మీరంటే మీరు మాట్లాడుతున్నామో. కాదు, నిందితులు ఎవరైతే వాళ్ళు. అది అదేనండి, మేము కూడా కోరుకుంటుంది అదే అంటున్నాను కదా. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తుంటే బలంగా వైసీపీ వాళ్ళు కోరుకోండి, ధైర్యంగా మాట్లాడమని బలంగా చెప్పండి. కోరుకోండి. రెండు వైపులా వాళ్ళు ఎక్కడ ఏం తప్పు మాట్లాడట్లేదు జరిగినా కదా. బలంగా జనం ముందు మాట్లాడితే పెట్టండి. రప్ప నరికేస్తాం. సార్ రప్ప రప్ప నరికేస్తాం. 2014-19 మధ్య అలాగే ఏమన్నా అంటారు. తీసి మాట్లాడమని ఇప్పుడు కదా ప్రభుత్వం. జనసేన పార్టీలో ఏదైనా మాట్లాడితే సాయంత్రానికి సస్పెండ్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కదా, వైసీపీ ఏం మాట్లాడారు? కొడుకులు ఎవరైతే వస్తారో రండ్రా చూసుకుందాం అని చెప్పేసి ఆయన పార్టీ ఆఫీస్ లో ఏం చేశారు? ఇప్పుడు మీరు ఒక రెచ్చగొట్ట- మాట మాట్లాడేటప్పుడు నేను దానికి ముందు జరిగే నేను సందర్భాలు మాట్లాడను. కొంచెం నేను మాట్లాడను. మాట్లాడితే ఆ పాట పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత రోజా జీవితం గారు గురించి, మాట్లాడిన దాన్ని ఆయన ఎవరు కుటుంబం కూడా గురించి, support కుటుంబ సభ్యుల చేయట్లేదు. గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒళ్ళు కాకపోతే మాట్లాడారు. దాన్ని రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి 163 మంది